Behold, I am doing a new thing. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. మునుపటి వాటి గురించి మీరు ఆలోచించదు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకోండి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకోండి. Some people will dwell in their past, even it has happened many days back, even it has happened many months back, years back. కొన్ని రోజుల క్రితం జరిగిన విషయాలు, కొన్ని నెలల క్రితం జరిగిన విషయాలు, కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు కొంతమంది మనసులో గాయంగా అట్లనే వారు జ్ఞాపకం చేసుకుంటారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు, ఆ పరుగులు మీ మీద పెట్టుకోవద్దు. You be free, come unto me, all you are heavy and laden. ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. Come unto me and I will give you rest. If you don't come unto me, you won't find rest. That's the meaning of that verse. దేవుడు ఏమంటున్నాడంటే, if you come unto me, నీవు నా దగ్గరకు వస్తే నీ భారం నేను తీసివేస్తాను. ఎట్లా దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం? How we can go to God? ఏ విధమైన రీతిలో మనం దేవునికి దగ్గరగా కాగలుగుతాం, దేవుని ఈ సన్నిధిని మనం వెతకగలుగుతాం అంటే, ఆయనతో మన ఆత్మ ఎప్పుడు అనుసంధానమై ఉండాలి. We must align our spirit to God's spirit. ఎందుకు అంటే, మొబైల్ కి ఏ విధంగా నీకు ఆ సిమ్ ఉంటే కనెక్షన్ ఉండదో టవర్ కి, ఆ మొబైల్ కి, అదేవిధంగా ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మలో నీవు దేవునికి అనుసంధానం కావాలంటే ఆయన స్పిరిట్ తో నువ్వు అనుసంధానం కావాలి. యు మస్ట్ బి అలైన్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మకి అనుసంధానమై నువ్వు జీవించాలి. ఆయన ఆత్మ ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. ఆయన ఆత్మ ప్రకారంగా నువ్వు ఆలోచించాలి, మాట్లాడాలి. ఆయన ఆత్మ ప్రకారం నువ్వు నడుచుకోవాలి. మునుపటి విషయములను, గతాన్ని గురించి ఆలోచించవద్దు. చూడండి, నేను ఒక కొత్త కార్యం చేస్తున్నాను. ఐ విల్ మేక్ ఎ వే ఇన్ ద డెజర్ట్. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నువ్వు అనుకోవచ్చు, నాకు వేరే దారి లేదా, మై వేస్ ఆర్ బ్లాక్డ్. But God is saying to you, God is going to open the doors in the name of Jesus. దేవుడు ద్వారములు తెరవబోచున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, నేను అరణ్యంలో త్రోవలు కలుగజేయుచున్నాను. దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఎందుకంటే ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉండదా అంటే, ఆయనకు అసాధ్యమైనది ఏంటి లేదు. విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. 29:11 మీ కొరకు నేను కలిగి ఉన్న ప్రణాళిక అవి క్షేమం కలుగజేయదు కానీ మీకు శ్రమను కలుగజేయవని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ పూర్ణ హృదయంతో ప్రభు దగ్గరికి నువ్వు రావాలి. స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నువ్వు గత సంవత్సరం నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకున్నావు. లైక్ past days you are relying on your own strength, you are relying on your own thoughts, you are relying on your own ways. But you must acknowledge God in this year. You must acknowledge God in all your ways, so that He will establish you and so that He will guide you and bless you abundantly. దేవుని నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక ఆయన మీద నువ్వు ఆధారపడితే నీవు అద్భుత కార్యాలు జీవితంలో చూడగలుగుతావు. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. He will make your path straight to go forward. Life is not a straight line, but wherever you go, He will be there with you. ఈ జీవిత ప్రయాణము ఎప్పుడు ఒక స్ట్రైట్ లైన్ గా ఒకే గీత కలిగి ఉండదు. ఒడుగుడుగులు వస్తాయి, కిందకి మీదకి అవుతూ ఉంటుంది. కానీ ప్రతి మార్గంలో నీతో పాటు ఉండే ప్రభు నీతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నువ్వెప్పుడు ఆయన చేపట్టుకున్నాడు. ఆయన ఆత్మ అనుసారంగా నువ్వు జీవించాలి. అప్పుడు నువ్వు ఆయన యొక్క హస్తాన్ని నీ ప్రతి పనిలో చూడగలుగుతావు. ఆయన యొక్క తోడును నీ ప్రతి పనిలో చూడగలుగుతావు. ఆయన యొక్క సన్నిధిని నీ ప్రతి పనిలో నువ్వు చూడగలుగుతావు. Acknowledge God in all your ways and He will guide you and establish you and He will protect you in all your ways. దేవుడిని నీవు ఎప్పుడు acknowledge చేయాలి. ఆయన నువ్వు ఎప్పుడు you must give importance to God in all your ways. Don't rely on your own strength. Many people will rely on their own strength and ability, their cognitive power. They
they rely on their own mind, they rely on their own heart, they rely on their own thoughts, and they get broken and they get into trouble. That is the reason God is telling to you tonight that rely on God's word. దేవుని యొక్క వాక్యంని నువ్వు ఎక్కువ ధ్యానించాలి. ఆ వాక్యం మీద నువ్వు ఆధారపడినప్పుడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి దేవుని సన్నిధిని నువ్వు చూడగలుగుతావు. దేవుని యొక్క సన్నిధిని నువ్వు you can enjoy His presence, you can feel His presence, you can experience His presence. ఆయన సన్నిధిని నువ్వు చూడగలుగుతావు. ఆయన యొక్క అద్భుతమైనటువంటి ప్రసన్నతని నీ జీవితంలో నువ్వు అనుభవించగలుగుతావు. నీ సొంత ఆలోచనలు, నీ సొంత తలంపులు, నీ సొంత క్రియలు, నీ ఓన్ థింకింగ్ వల్ల నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. కానీ నువ్వు దేవుని ఆధారం చేసుకున్నప్పుడు అద్భుతమైనటువంటి దేవుని యొక్క సన్నిధిని నీ జీవితంలో, నీ పనులలో, అన్ని విషయాల్లో చూడగలుగుతావు. ప్రతి మార్గము ఆయన తెరవబడుతున్నాడు. నువ్వు అనుకోవచ్చు నాకు ఆ మార్గం మూయబడింది, నువ్వు అనుకోవచ్చు నేను అది సాధించలేకపోతున్నాను, నువ్వు అనుకోవచ్చు నేను అది చేయలేకపోతున్నాను. దేవుడు అంటున్నాడు, I will be with you and I will guide you and I will give you what you are desiring in your heart. నీ హృదయంలో నువ్వేవైతే ఆలోచిస్తున్నావో, అనుకుంటున్నావో, నీవు దేవుని యొక్క ఆత్మకు అనుసంధానంగా ఆయన ఆత్మతో నువ్వు ముడిపడినప్పుడు ఆయన అద్భుత కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు సిద్ధంగా ఉన్నావు అనేది దేవుడు నేను అడుగుతున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? Are you ready to acknowledge God in all your ways? Many people won't acknowledge God in their ways. They rely on their own strength, self-power, they always rely on their own self. Every time God is telling to humanity, turn unto me and I will give you rest. Acknowledge me in all your ways. Not only on resurrection day. పునరుత్థాన దినంలోనే దేవుని అక్నాలెడ్జ్ చేస్తారు చాలా మంది ప్రార్థనలో ఉన్నప్పుడే దేవుని అక్నాలెడ్జ్ చేస్తారు. అంటే దేవుని ఆధారం చేసుకుని మాట్లాడతారు. మిగతా అన్ని సమయాల్లో వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా, వాళ్ళకి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు నా మాట వినట్లేదని గ్రహింపు లేకుండా ఒక కేర్లెస్ టాకింగ్, అన్నెసెసరీ కేర్లెస్ టాకింగ్ వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, He is the hearer. He hears every word that comes out of your mouth. ఆయన నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటను ఆయన వింటున్నాడు. నీ నోటి మాట వల్ల నువ్వు పట్టుబడతావు. You will be caught by your word. నీ నోటి మాటను ఆయన గ్రహిస్తున్నాడు. You must acknowledge God in your way of talking. నీ మాట రీతిలో కూడా దేవుని నువ్వు acknowledge చేయాలి. నీ మార్గంలోనే కాదు, నీ మాట విధానంలో కూడా దేవుని నువ్వు అక్నాలెడ్జ్ చేయాలి. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే ఏం మాట్లాడుతుంది? నోరు మాట్లాడుతుంది. The words which you talk, it comes out of your heart. నీ హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి ఈ నోరు మాట్లాడుతుంది. కాబట్టి ఈ నోరు ఏం మాట్లాడుతుందో నీ హృదయం అదే నింపబడి ఉంటుంది. అందుకే నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం నింపబడి ఉన్నప్పుడు ఆయన సన్నిధి నీ నోటి ద్వారా వస్తుంది. అప్పుడు ఆయన నువ్వు తెలుసుకోగలుగుతావు, ఆయన కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు. దేవుడు ఏమంటాడంటే, నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. I'm going to do a new work in your life. యెషయా గ్రంథము 43:10లో దేవుడు చెప్తున్నమాట, I'm going to do a new work. Trust in the Lord with all your heart and lean not on your own understanding. In all your ways submit to God and He will make your path straight. Trust in the Lord with all your heart. దేవుడిని నువ్వు నీ పూర్ణ హృదయంతో ఆధారం చేసుకోవాలి. పూర్ణ హృదయంతో ఈ ప్రతి మార్గంలో ఆయనకి నువ్వు సబ్మిట్ చేయాలి. అండ్ He will make your path straight. ఆయన నీ మార్గములు సరళం చేస్తాడు. అందుకే హబక్కూకు గ్రంథము 3:2 దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. ఏం చేస్తాడంటే దేవుడు, సంవత్సరం జరుగుతుండగా దేవుని యొక్క దయా కిరీటము నీ మీద, ఆయన దేవుని యొక్క దయా కిరీటము నీకు ధరింపు చేస్తాడు. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరం జరుగుచుండగా దానిని తెలియజేయము. ఆయన రెండంతలుగా మీకు మేలు చేసే దేవుడు, రెండంతలుగా మీకు మేలు చేస్తుందని చెప్పుచున్నాడు. జకరియా గ్రంథము 9:12 ఆయన ఏమంటాడంటే,
రెండంతలుగా నేను మీకు మేలు చేసేదని అంటున్నాడు. He will do works in double portion. He will bless you in double portion. మీరు జీవ వాక్యము చేత పట్టుకొని లోకమంతు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఆయనని ఎప్పుడు నువ్వు అక్నాలెడ్జ్ చేయాలి. ఆయన మార్గము నువ్వు వెతకాలి. ప్రతి మార్గము నువ్వు వెళ్ళే మార్గం ఎట్లాంటి మార్గంలో ఉన్నాయి? ఆయనని వెతుకుతున్నావా? ప్రతి మార్గంలో ఆయన నువ్వు కనుగొంటున్నావా? ప్రతి మార్గంలో ప్రభువు నువ్వు అక్నాలెడ్జ్ చేస్తున్నావా? దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఈ సమయంలో, నా ప్రియ దేవుని కుమారుడు, ప్రతి మార్గంలో ఆయన నువ్వు వెంట పెట్టుకుని వెళ్తున్నావా, లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతున్నావా అడుగుతున్నాడు నా ప్రియ దేవుని కుమార్తె, నా ప్రియ సహోదర సహోదరి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. God is asking you tonight. దేవుడు నిన్నే అడుగుతున్నాడు. Are you submitting your ways to God? Are you acknowledging God in all your ways? ఈ ప్రతి మార్గమును ఆయనను సబ్మిట్ చేస్తున్నావా? ఆయన నువ్వు అనుసంధానమైన నడుస్తున్నావా? ఆయన ఆత్మ ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావా? నీ నోటి మాట ఎలా ఉందని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే నీవు నోరు విప్పుము, నిన్ను నేను నింపేదని అంటున్నాడు. You open your mouth and I will fill you with my words. I will fill you with my words. I will fill you with my wisdom and understanding. Open your mouth and I will fill you with my blessings అంటున్నాడు దేవుడు. నూతన సంవత్సరంలో నూతన దయ కిరీటం ధరింప చేసే దేవుడు మనతో ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. లార్డ్, ఐ ప్రైజ్ యు. ప్రభువా, నీకు వందనాలు తండ్రి. నీ నామమునకు మహిమాగత ప్రభావం అర్పిస్తున్నాం. మా ప్రతి మార్గంలో నిన్ను అక్నాలెడ్జ్ చేస్తున్నామా? నేను ప్రతి సన్నిధిని వెతకడానికి మేము ఆసక్తి కలిగి ఉన్నామా అని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నాం తండ్రి. Acknowledge me in all your ways and I will make your path straight అంటున్నాం. I will make your path straight. I will make your path clear. నేను మీ మార్గములను సరళం చేస్తాను, మీరు నన్ను వెతకని అంటున్నావు తండ్రి. స్తోత్రము దేవానికి వందనాలు. నాయన, ఎంతమంది అయితే నీ వాక్యం వింటున్నారో బిడ్డలందరూ, నాయన ఈ బిడ్డలందరూ ఎంతమంది అయితే మాటలు వింటున్నారో నీ మాటలు నాయన జీవము కలిగినది, అందులో నాయన శక్తి ఉన్నది, అందులో బలం ఉన్నది. నీ వాక్యం ద్వారా మా జీవితంలో సరిచేయబడతాయి. మా జీవితంలో నాయన నీ వాక్యం ద్వారా అద్భుత కార్యాలు మేము చూడగలుగుతాం తండ్రి. ఎంతమంది అయితే నా జీవితంలో రా ప్రభువా, come unto me in this new year, be with me and in this new year, ఈ నూతన సంవత్సరంలో దేవుడి చేతులను పట్టుకుని నడవాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీ సొంత ఆలోచనల ప్రకారం నడుచుకున్నావేమో, గత సంవత్సరం అంతా దేవుడిని నువ్వు మర్చిపోయి జీవించావేమో, గత సంవత్సరం అంతా దేవుడిని నువ్వు అక్నాలెడ్జ్ చేయలేదు. ఆయన నీ మార్గములన్నింటిలో ఆయన నువ్వు మర్చిపోయి తిరిగావేమో. దేవుడు ఇప్పుడు ఈ సమయంలో నీతో మాట్లాడిన ప్రియ సోదర సోదరి, God is speaking you tonight. Acknowledge him. ఆయన నువ్వు వేడుకో, ఆయన చేయి పట్టుకున్నాడు అంటున్నాడు ప్రభు. థ్యాంక్ యూ జీసస్. నేను ఎంతమంది అయితే నాయన తండ్రి నీ మాటలు వింటున్నారు నా తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకొని వారి జీవితాల్లో నీ అద్భుత కార్యములు జరిగించండి. నువ్వు గొప్ప దేవుడు అని ఆయన అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు వారికి గ్రహింపు కలగచేయండి తండ్రి. నా జనులు ఎందుకు నశించిపోతున్నారంటే ఆయన దేవుని కూర్చున్న జ్ఞానము తెలుసుకోక నశించిపోతున్నారు అంటున్నాం. నీలో లోతైనటువంటి ఆత్మీయత కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఆయన పైన మాంసమైన తండ్రి ఆత్మ కలిగి ఉన్నట్టు వారు లోతైన అనుభవం లేని జీవితాలు ఆయన తొలగించండి. లోతైనటువంటి ఆత్మీయ అనుభవాలు కలిగి జీవించడానికి సహాయం చేయండి. Lord, bless with thy heavenly wisdom. ఈ పరలోకపు సన్నిధి వారు అనుభవించడానికి, ఈ పరలోకపు సన్నిధి వారు గ్రహించడానికి, వారి జీవితాలు, వారి శరీరంలో, వారి ఆలోచనలు, తలపులు, వారి నడకల్లో, వారి కార్యాలన్నింటిలో నాయన నీ యొక్క మార్గం అక్నాలెడ్జ్ చేయడానికి, నాయన ఈ మార్గములను నాయన వారు గ్రహించి జీవించడానికి సహాయం చేయండి. నిన్ను మహిమపరచు వారి జీవితాల్లో ముందుకు వెళ్ళడానికి నీ అద్భుతమైనటువంటి సన్నిధి పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. ఇవి మహిమ గంట ప్రభావాలు పొందుకోనండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న సృష్టికర్త యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాం నా పరలోకపు తండ్రి. ఆమేన్. God bless you all. దేవుడు దీవించుగాక. ఆమేన్.